హాయ్ అండి, నెల్లూరు చేపల పులుసు చేయడానికి ఫస్ట్ అయితే ఒక గిన్నె పెట్టుకుని అందులో మెంతులు వేసుకోవాలండి. తర్వాత ఒక స్పూన్ ఆవాలు, ఒక స్పూను ధనియాలు వేసుకోవాలండి. వేసుకుని దోరగా ఫ్రై చేసుకోవాలి. వీటిని ఫ్రై చేసి పక్కన మళ్ళీ ఇంకో గిన్నె పెట్టుకుని అందులో ఆయిల్ వేసుకోవాలండి. అందులో కొంచెం ఆవాలు వేసుకోవాలి, ఒక స్పూన్ మెంతులు వేసుకుని కొంచెం జీలకర్ర వేసుకుని లైట్గా ఫ్రై చేసుకోవాలండి. తర్వాత ఎర్రగడ్డలు కట్ చేసుకున్నవి వేసుకోవాలి. ఎర్రగడ్డలు 2 పచ్చిమిరపకాయలు వేసుకుని ఫ్రై చేసుకోవాలండి. అవి ఫ్రై అయిన తర్వాత టమాటా ముక్కలు, ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదండి, ఆవాలు, మెంతులు, ధనియాలు, వీటిని రోట్లో వేసి మెత్తగా దంచుకోవాలండి. దంచుకొని పౌడర్ చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం కరివేపాకు వేసుకుని ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకొని, కొంచెం పసుపు, కొంచెం కారం వేసుకొని మళ్ళీ కలిపి ఒకసారి కారం కూడా వేసి బాగా కలిపి ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న చింతపండు పులుసు చిక్కగా వేసుకోవాలండి. పలుచగా వేసుకుంటే కూర అంత రుచిగా ఉండదు. చిక్కటి చింతపండు పులుసు వేసుకుని కాసేపు మరగనివ్వాలండి. ఇప్పుడు పులుసు మరుగుతున్నప్పుడు అందులో చేప ముక్కలు నీట్గా క్లీన్ చేసుకున్నవి అందులో వేసుకోవాలండి. వేసుకుని ఒక 10 నిమిషాలు మూత పెట్టుకొని ఉడకనిచ్చుకోవాలండి. వీటిని మా నెల్లూరు చేపల పులుసులో కొత్తిమీర కానీ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కానీ వేసుకోమండి. ఓన్లీ ఇప్పుడు మేము చూపించిన మసాలాలు ఉన్నాయి కదా, ధనియాలు, మెంతులు, ఆవాలు, అవి మాత్రం ఫ్రై చేసుకుని వేసుకుంటామండి పౌడరు.